దేవుణ్ణి మనం చూస్తే ఆయన పట్టించుకునేవాడే కాదు, ఆయన ప్రొటెక్ట్ చేసేవాడు, ఆయన కాపాడే దేవుడు. చాలాసార్లు మనం ఈయన్ని నమ్మం, ఈ దేవుణ్ణి మనం నమ్మం. అందుకనే మనం చింతిస్తుంటాం, భయపడిపోతూ ఉంటాం. చాలామంది క్రైస్తవుల్లో విశ్వాసులని చెప్పుకుంటూ చింతా భయం వాళ్ళని రాజ్యం వెళ్తూ ఉంటుంది. చింతా భయం రాజ్యం వెళ్ళే చోట విశ్వాసం లేనట్టు అర్థం. చాలాసార్లు మన ఆరాధనలు చూస్తే కూడా నాకు బాధ, నవ్వు కూడా వస్తుంటుంది. ఇక్కడేమో దేవుణ్ణి పొగిడేసి పైకెత్తేస్తారు, బయటికి వెళ్ళి ఏదైనా చిన్న కష్టం రాగానే ఆయన నమ్మలేరు. మరి అప్పటిదాకా పొగిడిందంతా ఏమైంది? ఇది మ్యూజిక్ నుంచి వచ్చిన ఆరాధనే తప్ప ఇది గుండెల్లోంచి ప్రభువుని అనుభవిస్తే వచ్చిన ఆరాధన కాదు. అందుకని కాస్త మ్యూజిక్ తగ్గించుకొని దేవుడికి దగ్గరై ఆయన్ని తిలకించి ఆయన ముగ్ధ మనోహర రూపాన్ని చూసి ఆ ప్రేరణతో, ఆ ఫ్యాసినేషన్తో ఆయన్ని వర్షిప్ చేసినప్పుడు ఆయన మనం మెట్లు దిగి వెళ్ళిపోయిన తర్వాత కూడా మర్చిపోలేం. ఈయన గురించి రాయబడిన మాట ఏమిటంటే, కునుకడు నిద్రపోడు, మిమ్మల్ని